రాము అనే పిల్లాడు ఒకరోజు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తాడు. బ్యాగ్లో పెన్సిల్ లేదు. అయ్యో, నా పెన్సిల్ ఎక్కడ పోయింది అని ఆలోచిస్తాడు. అప్పుడు అతని స్నేహితుడు, అరేయ్, నువ్వే ఇంట్లో మర్చిపోయావేమో అని చెబుతాడు. అబద్ధం చెప్తూ రాము, లేదులే, టీచర్ తీసుకున్నారు అని అంటాడు. తర్వాత రాము టీచర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మేడం, మీరు నా పెన్సిల్ తీసుకున్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు మేడం, లేదు రాము, నేను తీసుకోలేదు అని అంటుంది. అయినా రాము వినకుండా అబద్ధం చెప్తూ, మేడం, నిన్న మీరు తీసుకున్నారు అని గట్టిగా అంటాడు. అప్పుడు టీచర్ కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత రాము ఇంటికి వెళ్తాడు. అప్పుడు రాము వాళ్ళమ్మ, రాము, నీ పెన్సిల్ నీ బ్యాగ్లోనే ఉంది అని చెప్తుంది. అప్పుడు రాముకి బ్యాగ్లో పెన్సిల్ కనిపిస్తుంది. అప్పుడు రాము షాక్ అవుతూ, అయ్యో, నేను అబద్ధం చెప్పేశా మేడంతోని అని అంటాడు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత రాము మేడం దగ్గరికి వెళ్ళి, సారీ మేడం అని చెప్తాడు. నేను అబద్ధం చెప్పాను మేడం, నా పెన్సిల్ నా బ్యాగ్లోనే ఉంది అని అంటాడు. అప్పుడు టీచర్, పర్లేదు రాము అని, ఎప్పుడైనా అబద్ధం చెప్పడం వల్ల సమస్యలు పెరుగుతాయి అని అంటుంది. సరే మేడం, ఇంకోసారి ఎప్పుడు అబద్ధం చెప్పను అని అంటాడు. చిన్న అబద్ధం కూడా ఒక పెద్ద సమస్య అవుతుంది. ఎప్పుడు నిజం చెప్పండి పిల్లలు, ఓకేనా? నిజం ఎప్పుడు గెలుస్తుంది.